మరి ఏబిసిడిని వ్యతిరేకిస్తూ ఈ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తలపెట్టినటువంటి కలెక్టరేట్ ముట్టడిని ఈ జిల్లాకు సంబంధించిన మానవులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మళ్ళీ మేము గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమిత్ షా మరి ఎంపీ అరవింద్ మరి మాట్లాడిన మాటలు, రాజాసింగ్ మాటలు బీజేపీ నెరవేర్చుకుంటుంది. మరి అదేవిధంగా రాజ్యాంగంలో మార్చేసేట పరిస్థితి 341 ఆర్టికల్ను సవరించకుండా దొడ్డిదారుకుండా రాజ్యాంగంలోని మరి సవరణ చేయకుండా దళితుల హక్కులను ఏ రీతిగానైనా చేయాలని చెప్పి మరి ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పిమిలేర్ అన్నటువంటిది ఎస్సీల నుంచి రిజర్వేషన్ను ఎత్తివేయడం ఎంతో అంతకంటే ప్రమాదకరమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి తెలియకుండానే ప్రజలందరూ కూడా దీన్ని మరి అధ్యయనం చేసి పిల్లల భవిష్యత్తుని మరి ఈ విషయంలో అటు ఎంఆర్పిఎస్ కావచ్చు, ఇటు మాలమానాడు కావచ్చు, పిమిలేర్ అనేటువంటి పదం ఏదైతే కనిపించని కుట్రలు వస్తున్నటువంటి ఒక పదాన్ని దీన్ని అందరూ వ్యతిరేకించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి కలెక్టరేట్లో ముట్టడిసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రావాలి. ఈ దేశంలో మరి ఉన్నత వర్గాలు ఆ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషను ఆ జనాభా ప్రకారంగా వాళ్ళు 7% ఉంటే 10% రిజర్వేషన్ తీసుకుంటారు. కానీ ఈ దేశంలో ఎవరు అడగరు. కానీ ఈ దేశంలో 52% ఉన్నటువంటి బీసీలు మరి వాళ్ళకి 28% ఇస్తున్న రిజర్వేషను, ఎస్సీలు 22% ఉంటే మరి 15% ఇస్తున్నారు. కానీ దీని విషయంలో ఎంతైనా ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తున్నటువంటి 7% ఆధిపత్య కులాలదే జరుగుతుంది. దీని మీద ప్రజలు గుర్తించాలి. అన్ని వర్గాల ప్రజలు మరి దీన్ని గుర్తించినాడే బాగుంటుంది. వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్ ఎవరు అడగరు. దానికి పిమిలేరు పనిచేయదు, వాళ్ళ చట్టాలు మరి పనిచేయదు. కాబట్టి రాజ్యాంగంలో మరి మార్చేటువంటి అవకాశం లేకుండా మొన్న ప్రజలు తీర్పిచ్చిన తీర్పులో బ్రహ్మాండమైనటువంటి మరి పరిస్థితి జరిగింది. కాబట్టి ఆ విషయంలో వెంటనే ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఒక ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్న గవర్నమెంట్ దించాలి. రానున్న కాలంలో లేకపోతే మేము వెంటనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఏదైతే రివ్యూ పిటిషన్ ప్రభుత్వమే వేయాలనేది డిమాండు. ఏదైతే దీంట్లో ఉంటుందో మాలల సంఖ్య ఎంత ఉన్నది, మాలలు ఎంత ఉద్యోగాలు తీసుకున్నారు ఈ దేశంలో, ప్రతివాడికి కూడా బీసీలలో కానీ ప్రతివాడికి కూడా మాలలు ముందున్నారు, దోసుకుంటున్నారు, రిజర్వేషన్ తీసుకుంటున్నారు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అయ్యా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాము, ఈ దేశంలో లెక్కలు చేయండి, జనగణన చేయండి. జనగణన చేస్తే ఎవరు కులంకి ఎంత ఉన్నది, ఉద్యోగాలు ఎంత ఉన్నాయి ఈ రాష్ట్రంలో అంటున్నది తేల్చండి. తేల్చేదాకా మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి. వెంటనే రివ్యూ పిటిషన్ వేసి జనగణన చేయండి. జనగణన చేస్తే ఎప్పుడైనా ఒకసారి దిగపరిచిందే ఆ ఏబిసిడిలో మారని ఎంత ఉన్నారో, మరి ఎవరి వాటా ఎంత ఉందో ఆ వాటా ప్రకారంగా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను అన్ని కులాల వర్గాలకు వర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక కమ్యూనిటీకే కాదు, మిగతా కమ్యూనిటీకి మీ ఏదైతే ఆధిపత్య కులాలకు ఉంటున్నటువంటి రిజర్వేషన్ కూడా మీరు దాన్ని కూడా మరి లెక్కలు చెప్పాలి. మీకు ఉన్న జనాభా కంటే ఎక్కువ తీసుకుంటే దాన్ని ఎవరు అడుగుతలేరు. కాబట్టి ఇది బీజేపీకి మేము చెప్తుంటున్నాము. కాబట్టి దీన్ని లెక్కలు తీసేదాకా మాత్రము మీరు రివ్యూ పిటిషన్ వేయండి. లేకపోతే రానున్న కాలంలో మరి స్థానిక ఎన్నికలలో మా సత్తా మేము చూపించుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.